హలో స్టూడెంట్స్, ఈరోజు మనం శంకువు యొక్క ఖండము గురించి నేర్చుకోబోతున్నాం. మీకు ఇష్టమైన పానీయాల కోసం మీరు ఉపయోగించే డ్రింకింగ్ టంబ్లర్ని ఒకసారి ఊహించుకోండి. ఇది సాధారణ సిలిండర్ కాదు, కానీ కొంచెం కోన్లా ఉండే ఆకారం, కానీ పైభాగం కత్తిరించబడింది. ఒక కోన్ యొక్క విసుగు ఎలా కనిపిస్తుంది? శంకువుల ఫ్రస్టం మన చుట్టూ ఉన్నాయి. ల్యాంప్ షేడ్లు, అలంకార ముక్కలు మరియు కొన్ని నిర్మాణ డిజైన్లలో కూడా అవి రోజువారీ వస్తువుల్లో కనిపిస్తాయి. శంకువు యొక్క ఖండము గురించి వివరంగా చర్చిద్దాం. శిక్షణా లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు అర్థం చేసుకోగలరు. శంకువు యొక్క ఖండము మరియు దాని లక్షణాలు. శంకువు యొక్క ఖండము యొక్క పార్శ్వ ఉపరితలం. శంకువు యొక్క ఖండము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. శంకువు యొక్క ఖండము యొక్క వాల్యూమ్. ఈ పాఠంలో కీలక పదాలు: విసుగు, కోన్, ఎత్తు, స్లాంట్ ఎత్తు, వృత్తాకార ఆధారం, వక్ర ఉపరితల వైశాల్యం మరియు మొత్తం ఉపరితల వైశాల్యం, వాల్యూమ్. ఇప్పుడు మనం శంకువు యొక్క ఖండము మరియు దాని లక్షణాల గురించి తెలుసుకుందాం. కత్తిరించబడిన కోన్ యొక్క ఫ్రస్టం అనేది ఒక త్రిమితీయ రేఖాగణిత ఆకారం. ఇది కోన్ యొక్క పైభాగాన్ని దాని బేస్కు సమాంతరంగా ఉండే ప్లేన్తో ముక్కలు చేయటం ద్వారా ఏర్పడుతుంది. ఈ ముక్కలు చేయబడిన భాగం రెండు వృత్తాకార స్థావరాలను సృష్టిస్తుంది. చిన్న ఎగువ బేస్ మరియు పెద్ద ఎగువ బేస్ వక్ర పార్శ్వ ఉపరితలంతో అనుసంధానించబడి ఉంటుంది. శంకువు యొక్క ఖండము తప్పనిసరిగా దాని పైభాగం తీసివేయబడిన కోన్. శంకువు యొక్క ఖండము యొక్క లక్షణాలు: ఒక శంకువు యొక్క ఖండము రెండు వృత్తాకార స్థావరాలను చిన్న ఎగువ మరియు పెద్ద ఎగువ బేస్ కలిగి ఉంటుంది. ఈ స్థావరాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఫ్రస్టం యొక్క పార్శ్వ ఉపరితలం ఎగువ మరియు దిగువ స్థావరాల అంచులను కలిపే వక్ర ఉపరితలాన్ని ఏర్పరుస్తుంది. ఫ్రస్టం యొక్క స్లాంట్ ఎత్తు అనేది ఎగువ మరియు దిగువ బేస్ మీద ఉన్న పాయింట్ మధ్య అతి తక్కువ దూరం. ఇది పార్శ్వ ఉపరితలం గుండా వెళ్తుంది. ఫ్రస్టం యొక్క ఎత్తు ఎగువ మరియు దిగువ స్థావరాల మధ్య లంబ దూరం. ఇప్పుడు మనం శంకువు యొక్క ఖండము యొక్క పార్శ్వ లేదా వక్ర ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుంటాం. పార్శ్వ ఉపరితల ప్రాంతం. శంకువు యొక్క ఖండము యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఎగువ మరియు దిగువ వృత్తాకార పునాదిని మినహాయించి కోన్ యొక్క వక్ర ఉపరితలం. కోన్ యొక్క ఫ్రస్టం యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి సూత్రం πL/r+r. ఇక్కడ L శంకువు యొక్క ఖండము యొక్క స్లాంట్ ఎత్తు. L² R - స్మాల్ r² h². R దిగువ వృత్తాకార ఆధారం యొక్క వ్యాసార్థం. స్మాల్ r ఎగువ వృత్తాకార ఆధారం యొక్క వ్యాసార్థం.
ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. ఒక శంకువు యొక్క ఫ్రస్టం 4 సెంటీమీటర్ల స్లాంట్ ఎత్తు మరియు దాని వృత్తాకార చివర్లో 18 సెంటీమీటర్స్ మరియు 6 సెంటీమీటర్స్ చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఫ్రస్టం యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని నిర్ణయించండి. ఈ ప్రశ్నలో వాళ్ళు వక్ర ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. శంకువు యొక్క ఖండము యొక్క స్లాంట్ ఎత్తు 4 సెంటీమీటర్. పెద్ద మరియు చిన్న వృత్తాకార చివరల చుట్టుకొలత వరుసగా 18 సెంటీమీటర్స్ మరియు 6 సెంటీమీటర్స్. శంకువు యొక్క ఖండము యొక్క వక్ర ఉపరితల వైశాల్యం πl ఇంటూ R ప్లస్ r అని మనకు తెలుసు. కానీ ఫార్ములాలో ప్రత్యామ్నాయం చేయడానికి మనకి వ్యాసార్థం అవసరం. వాళ్ళు వృత్తాకార చివరల చుట్టుకొలత ఇచ్చారు. దాని నుండి మనం వృత్తాకార చివరల వ్యాసార్థాన్ని కనుక్కోవచ్చు. పెద్ద వృత్తం చుట్టుకొలత E = 2πr. 18 = 2πr. r = 18/2π. సో r = 9/π. చిన్న వృత్తం చుట్టుకొలత 2πr. 6 = 2πr. r = 6/2π. సో ఇప్పుడు r = 3/π. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం R = 9/π. చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం r = 3/π. ఇప్పుడు ఫార్ములాలో ఈ వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. πl ఇంటూ R ప్లస్ r. సో π × 4 ఇంటూ 9/π ప్లస్ 3/π. సో π × 4 × 12/π. ఎంత? 48 సెంటీమీటర్ స్క్వేర్. అందువల్ల శంకువు యొక్క ఖండము యొక్క వక్ర ఉపరితల వైశాల్యం 48 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం శంకువు యొక్క ఖండము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. శంకువు యొక్క ఖండము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఒక శంకువు యొక్క ఖండము యొక్క వక్ర ఉపరితలం ఎగువ మరియు దిగువ వృత్తాకార ఆధారం. కాబట్టి శంకువు యొక్క ఖండము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం టాప్ సర్కిల్ బేస్ యొక్క దిగువ సర్కిల్ బేస్ ఏరియా యొక్క కోన్ ప్రాంతం యొక్క ఫ్రస్టం యొక్క CSA అంటే
పై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఎంత? పై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎల్ అనేది శంకు యొక్క ఖండము యొక్క స్లాంట్ ఎత్తు. అంటే ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ అంటే దిగువ వృత్తాకార ఆధారం యొక్క వ్యాసార్థం. స్మాల్ ఆర్ అంటే ఎగువ వృత్తాకార ఆధారం యొక్క వ్యాసార్థం. ఇప్పుడు మరో ప్రాబ్లం చూద్దాం. టర్కిష్ ప్రజలు ఫేజ్ అని పిలిచే టోపీలను ధరిస్తారు. అవి కోన్ లాంటి విసుగును కలిగి ఉంటాయి. ఓపెన్ వైపు దాని వ్యాసార్థం 10 సెంటీమీటర్స్, పైభాగంలో వ్యాసార్థం 4 సెంటీమీటర్స్, దాని వాలు ఎత్తు 15 సెంటీమీటర్లు ఉంటే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి. ఇందులో కోన్ ఫ్రస్టమ్ ఆకారంలో ఉండే క్యాప్ తయారు చేసేందుకు కావలసిన మెటీరియల్ని కనిపెట్టాలని కోరారు. కాబట్టి టోపీ ఒక వైపు తెరిచి ఉంటుంది. మనం ఒక శంకు యొక్క ఖండము యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అలాగే ఒక టాప్ వృత్తాకార ఆధారాన్ని జోడిస్తాం. ఇచ్చిన వాటి నుండి కోన్ ఎల్ యొక్క ఫ్రస్టమ్ యొక్క స్లాంట్ ఎత్తు ఎంత? 15 సెంటీమీటర్స్. ఎగువ బేస్ వద్ద వ్యాసార్థం స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓపెన్ బాటమ్ బేస్ ఆర్ వద్ద వ్యాసార్థం 10 సెంటీమీటర్స్. శంకు యొక్క ఖండము యొక్క వక్ర ఉపరితల వైశాల్యం పై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అని మనకు తెలుసు. ఎగువ వృత్తాకార ఆధారం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు టోపీ మొత్తం ఉపరితల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు పై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. 22/7 ఇంటూ 15 ఇంటూ 10 ప్లస్ 4 ప్లస్ 22/7 ఇంటూ 4 స్క్వేర్. ఎంత? 22 ఇంటూ 15 ఇంటూ 2 ప్లస్ 3.14 ఇంటూ 16. ఫైనలీ మనకి 710.24 సెంటీమీటర్స్. అందువల్ల ఒక టోపీని తయారు చేయడానికి అవసరమైన పదార్థం యొక్క ప్రాంతం 710.24 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం శంకు యొక్క ఖండము పరిమాణాన్ని అర్థం చేసుకుందాం. వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. శంకు యొక్క ఖండము యొక్క వాల్యూమ్
ఆకారం లోపల స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. శంకువు యొక్క ఖండము వాల్యూమ్ 1/3 ఇంటూ పై హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. హెచ్ ఈజ్ ఈక్వల్ ఒక శంకువు యొక్క ఖండము యొక్క ఎత్తు. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దిగువ వృత్తాకార ఆధారం యొక్క వ్యాసార్థం. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎగువ వృత్తాకార ఆధారం యొక్క వ్యాసార్థం. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. 14 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న డ్రింకింగ్ గ్లాస్ కోన్ ఫ్రస్టం ఆకారంలో ఉంటుంది. దీని రెండు వృత్తాకార చివరలు 4 సెంటీమీటర్స్ మరియు 2 సెంటీమీటర్స్ వ్యాసం కలిగి ఉంటాయి. గ్లాసు సామర్థ్యాన్ని కనుక్కోండి. ఈ క్వశ్చన్లో వాళ్ళు శంకువు యొక్క ఖండము యొక్క సామర్థ్యాన్ని కనుక్కోమన్నారు. సామర్థ్యం అనేది ఒక శంకువు యొక్క ఖండము వాల్యూమ్. ఫ్రస్టం యొక్క ఎత్తు 14 సెంటీమీటర్స్. కోన్ యొక్క ఫ్రస్టం యొక్క పెద్ద మరియు చిన్న వృత్తం యొక్క వ్యాసాలు వరుసగా 4 మరియు 2 సెంటీమీటర్స్. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం d/2 is equal to 4/2. is equal to 2. చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం d/2 is equal to 2/2. ఎంత 1. శంకువు యొక్క ఖండము వాల్యూమ్ యొక్క ఫార్ములా అని మనకు తెలుసు. ఈజ్ ఈక్వల్ 1/3 పై హెచ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ఆర్. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. సో వాల్యూస్ని రీప్లేస్ చేస్తే ఎంత వస్తుంది? Finally, 102.6 centimeters cube. గాజు సామర్థ్యం 102.6 సెంటీమీటర్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఇంకోసారి క్లుప్తంగా చెప్పుకుందాం. శంకువు యొక్క ఖండము ఒక త్రిమితీయ రేఖాగణిత ఆకారం. ఇది కోన్ యొక్క పైభాగాన్ని దాని బేస్కు సమాంతరంగా ఉండే ప్లేన్తో ముక్కలు చేయటం ద్వారా ఏర్పడుతుంది. శంకువు యొక్క ఖండము ఒక పార్శ్వ ఉపరితల వైశాల్యం ఎగువ మరియు దిగువ వృత్తాకార స్థావరాన్ని మినహాయించి శంకువు యొక్క ఖండము యొక్క వక్ర ఉపరితలం. ఒక శంకువు యొక్క ఖండము యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం πl ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. శంకువు యొక్క ఖండము
యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఒక కోన్ యొక్క ఫ్రస్టం యొక్క వక్ర ఉపరితలం మరియు ఎగువ మరియు దిగువ వృత్తాకార ఆధారం. శంకువు యొక్క ఖండము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? పై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. ఒక ఫ్రస్టం పరిమాణం 1/3 ఇంటూ పై హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్.